ఈ కాన్సెప్ట్ ఏంటంటే దిస్ ఇస్ టూ ఇన్ఫినైటివ్. టూ ఇన్ఫినైటివ్ అనేది ఒక నాన్ ఫైనైట్ వెర్బ్ అనమాట. నాన్ ఫైనైట్ వెర్బ్ అంటే వెర్బులు 2 రకాలుగా సెంటెన్స్‌లో ఉంటాయి. అవేంటంటే ఒకటి ఫైనైట్ వెర్బ్స్, 2 నాన్ ఫైనైట్ వెర్బ్స్. అంటే ఏ వెర్బ్ అయితే టెన్స్‌లో ఉండి సబ్జెక్ట్‌తో అగ్రీమెంట్ కలిగి ఉంటదో దాన్ని ఫైనైట్ వెర్బ్ అంటాం. అలా కాకుండా అదర్ దెన్ మరెక్కడైనా సెంటెన్స్‌లో వచ్చినట్లయితే దాన్ని నాన్ ఫైనైట్ వెర్బ్ అంటాం. ఇప్పుడు ఇక్కడ టూ ఇన్ఫినిటివ్ ఏంటంటే ఎలా ఉంటుందంటే 2 ప్లస్ ప్రెజెంట్ ఫార్మ్ వెర్బ్. ప్రెజెంట్ ఫార్మ్ వెర్బ్ అంటే వి1 అన్నమాట. ఇక్కడ చూడండి. టు డ్రింక్, ఇక్కడ వి1 వచ్చింది. అలాగే టు సే, టు స్పీక్, టు డూ ఈ విధంగా మనకి టూ ఇన్ఫినిటివ్ ఉంటదనమాట. ఇప్పుడు సెంటెన్స్‌లో ఇది ఎలా వాడబడుతుందో ఒకసారి క్లియర్‌గా చూద్దాం. షీ వెంట్ టు ద షాప్. ఆమె షాపుకు వెళ్ళింది. టు బై అంటే కొనడానికి బుక్స్. అంటే ఒక పని చేయడానికి అనే మీనింగ్‌తో మనం దీన్ని వాడుతాం. చూసారా? ఒక పని చేయడానికి. షీ వెంట్ టు ద షాప్. ఆమె షాప్‌కి వెళ్ళింది. టు బై కొనడానికి, బుక్స్ కొనడానికి. ఐ స్టడీడ్ హార్డ్. నేను కష్టపడి చదివాను. టు పాస్ అవ్వడానికి. వి వెంట్ దేర్. మేమక్కడికి వెళ్ళాం. టు మీట్ కలవడానికి, అతన్ని కలవడానికి. ఇలా చేయడానికి అని అర్థంతో వాడతాం. అలాగే రెండోది చూస్తే ఐ లైక్ టు డ్రింక్ అంటే త్రాగడం. నాకు కాఫీ తాగడం ఇష్టం. అంటే ఒక పని చేయడం అనే మీనింగ్‌తో వాడతాం దీన్ని. ఓకే. చూడండి. ఐ లైక్ నేను ఇష్టపడతాను. టు డ్రింక్ త్రాగడం కాఫీ. టు లెర్న్ ఇంగ్లీష్ ఇంగ్లీష్ నేర్చుకోవడం ఈస్ కంపల్సరీ. అంటే ఖచ్చితంగా ఇంగ్లీష్ నేర్చుకోవాలి. హి ప్రిఫర్స్ టు సిట్ కూర్చోవడం. అతను ప్రిఫర్ చేస్తాడు. టు సిట్ కూర్చోవడం ఇన్ ద ఫ్రంట్ రో. ఫ్రంట్ రోలో కూర్చోవడం ఇష్టపడతాడు. అలాగే ఇక్కడ చూసినట్టయితే హి రిక్వెస్టెడ్ మీ టు స్టాప్ ఆగమని అంటే ఒక పని చేయమని అనే మీనింగ్‌తో దీన్ని వాడతాం. ఎలాగో చూద్దాం. అతను రిక్వెస్ట్ చేశాడు నన్ను ఏంటి టు స్టాప్ ఆగమని దేర్. తర్వాత షీ టోల్డ్ రాజు ఆమె రాజుతో అన్నది ఏమని టు స్టడీ వెల్ బాగా చదవమని. హి ఆర్డర్డ్ టు ఓపెన్ ద బాక్స్ అతను ఆర్డర్ చేశాడు ఏంటి టు ఓపెన్ తెరవమని బాక్స్ ని. ఆ విధంగా మనకి టూ ఇన్ఫినిటివ్ ఒక పని చేయడానికి, ఒక పని చేయడం, ఒక పని చేయమని అనే మీనింగ్స్ లో మనం సెంటెన్స్ లో మనకి ఇది కనబడుతుంటుంది అనమాట.